హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ లార్జ్ నెంబర్ అంటే పెద్ద సంఖ్యలు. దానిలో ఎక్సర్సైజ్ అభ్యాసం 2.0. దానిలో చూద్దాం. రైట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్. నెంబర్స్ ఇన్ వర్డ్స్ అంటే అక్షర రూపంలో రాయండి. ఇప్పుడు చూద్దాం. 25250 అంటే మనం ఏ విధంగా చదువుతాం దీన్ని? 25,250 అంటే 25,250 లేదా 25,250. నెక్స్ట్ చూద్దాం. 41415 దీన్ని ఏ విధంగా చదువుతాం మనం? 41,415 అంటే 41,415 లేదా 41,415. నెక్స్ట్ చూద్దాం. 43721 దీని ఏ విధంగా చదువుతాం? 43,721 43,721 లేదా 43,721. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 72300 దీన్ని ఏ విధంగా చదువుతాం మనం? 72,300 అంటే 72,300 లేదా 72,300. ఇప్పుడు రెండోది ఏంటంటే రైట్ ది న్యూమరల్ ఫర్ ది ఫాలోయింగ్ నంబర్ నేమ్స్ అంటే అక్షర రూపంలో వాటిని సంఖ్యా రూపంలో రాయండి. ఇప్పుడు చూద్దాం. 33,815 అంటే 33,815 33,815. నెక్స్ట్ చూద్దాం. 92,085 అంటే 92,085 92,085. ఇప్పుడు మూడోది ఏంటంటే రైట్ ఏ నెంబర్ దట్ హ్యాస్ అంటే వీటికి సంఖ్యలను రాయండి. ఇప్పుడు చూద్దాం. 1 10,000 9,000 4 hundreds 5 tens 8 ones అంటే ఒకటి 10,000, ఇంకోటి 9,000, ఇంకోటి 400, ఇంకోటి 5 10, ఇంకోటి 8 1. దీని ఏ విధంగా రాద్దాం సంఖ్య? 1 10,000 సరిపోయింది. 9,000 4 hundreds 5 tens 8 ones. దీని సంఖ్య ఏంటవుతుంది? 19,458. నెక్స్ట్ చూద్దాం. 3 ones అన్నాడు, 2 tens అన్నాడు, 6 hundreds 7,000 4 10,000 అంటే 3 1లు 2 10లు 600 7,000 4 10,000. 3 ones అన్నాడు, ఇది వన్స్ కాబట్టి వన్స్ ప్లస్ వన్స్. 2 tens అన్నాడు, 2 tens 6 hundreds 7,000 7 thousands 4 10,000 అది ఎంత అవుతుంది మనకి? 47,623. ఇప్పుడు నాలుగోది ఏంటంటే వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అంటే సంఖ్యలలో 4 యొక్క స్థాన విలువ రాయండి. చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 95,403 ఉంది అంటే 4 యొక్క స్థాన విలువ ఎంత ఉంది? 4 పక్కన 2 వాల్యూలు అంటే అప్పుడు ఏంటవుతుంది? 400 అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఎంత ఉంది? 4,327 ఉంది
అంటే 4 యొక్క స్థాన విలువ ఎంత అవుద్ది? 4 పక్కన 3 వాల్యూ ఉంది కాబట్టి ఎంత అవుతుంది? 4000 ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇది ఎక్కడ ఎంత ఉంది? 84,932 ఉంది. 4 యొక్క స్థాన విలువ ఎంత ఉంది? 3 విలువలు ఉన్నాయి అంటే ఎంత ఉంది? ఇది కూడా 4000 అవుతుంది. ఇప్పుడు 5 ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఖాళీని పూరించండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 5642 ఈ విధంగా ఉంది. దీన్ని ఏమంటారు? ఎక్స్పాండ్ ఫామ్ అంటారు. ఈ 5642 ఏ విధంగా ఎక్స్పాండ్ ఫామ్ లో రాయగలం? ఇప్పుడు చూద్దాం. 5000 ప్లస్ 600 ప్లస్ 40 ప్లస్ 2 కింద. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 24,926. దీన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ ఫామ్ లో రాయగలం మనం? 20,000 ప్లస్ 4,000 ప్లస్ 900 ప్లస్ 20 లాస్ట్ 6. మూడు చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 6 పక్కన ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 60,000 అని రాయొచ్చు మనం. రెండోది ఏంటి? ఇక్కడ 5,000 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? 3 అంటే ఏమవుద్ది? 300 అవుతుంది. అంటే 2 వాల్యూ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏమొస్తుంది? 80 కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 8. లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 2 ఉంది. ఇప్పుడు ఆరోది ఏంటంటే రైట్ ది షార్ట్ ఫామ్ అంటే సంక్షిప్త రూపంలో రాయండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 90,000 ఉంది. ఇక్కడ 3,000 ఉంది. ఇక్కడ 400, ఇక్కడ 70 ప్లస్ 6. ఈ మొత్తం కలిపి షార్ట్ ఫామ్ మనకి ఏ విధంగా వస్తుంది? 93,476 మొత్తం మనకి షార్ట్ ఫామ్ అయితే 93,476. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 20,000, ఇక్కడ 4,000, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 80, ఇక్కడ 9. ఈ మొత్తం మనం షార్ట్ ఫామ్ ఏ విధంగా రాయొచ్చు? మనం 24,089 అంటే 24,089. చూద్దాం. ఇక్కడ ఏముంది? 40,000 ప్లస్ 6 అంటే ఎంత అవుతాయి? 40,006 ఉంది. ఇప్పుడు ఏడోది ఏంటంటే రైట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద ప్లేస్ వాల్యూ చార్ట్ అంటే సంఖ్యలకు స్థాన విలువల పట్టికలో రాయండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉంది 3 5 4 2 7. ఇది 1, ఇది 10, ఇది 100, ఇది 1000, ఇది 10,000. కాబట్టి ఒకటో స్థానంలో ఏమొస్తుంది? మనకి 7 వస్తుంది. 2 అనేది 10 స్థానం, 4 అనేది 100 స్థానం, 5 అనేది 1000 స్థానంలో వస్తుంది, 3 అనేది 10,000 స్థానంలో వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 6 8 4 2 9. కాబట్టి 1 స్థానంలో మనకి ఏంటి వస్తుంది? 9. 2 అనేది 10s, 4 అనేది 100, 8 అనేది 1000, 6 అనేది 10,000 ఉంది. నెక్స్ట్ ఏంటి? 9 7 2 3 4. కాబట్టి మనకు ఒకటే స్థానంలో ఏది వస్తుంది? మనకి 4. 10 స్థానంలోని 3, 100 స్థానంలోని 2, 1000 స్థానంలోని 7, 10,000 స్థానంలోని 9.